సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గురువారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్లు కలెక్టర్ కార్యాలయంలో, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లను ఆయా మండలాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు పూర్తి స్థాయిలో నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దాఖలు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని కలెక్టర్ ప్రకటించారు. ఎన్నికల సంఘం మార్చి 16వ తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని ఒక లోక్సభ స్థానానికి అలానే 7 అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే 18/4/2024 తేదీ నాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే 11 గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా నేను, మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 7 మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ 1లో నోటీస్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లోనూ అంటించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచే అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో 18 ఏప్రిల్ నుండి అంటే రేపటి నుండి 25వ తారీఖు వరకు అన్ని పని దినాల్లో ఈ నామినేషన్స్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు. సో అయితే ఈ నామినేషన్స్ సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అలానే ఒక అభ్యర్థి 4 సెట్స్ వరకు ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు.